హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈజీ అండ్ టేస్టీ గోంగూర ఎగ్ పులావ్ని కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ప్రాసెస్లోకి వచ్చేస్తే ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఇవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ని కత్తితో చాప్ చేయకుండా మన ఇంట్లో తురిమేది ఉంటుంది కదండి, దాంతో ఇలా సన్నగా తురుముకుంటే చక్కగా వస్తాయి. ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్లోకి రాకుండా ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇలా మొత్తం ఆనియన్స్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఇందులో 2 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఉడికించిన గుడ్ల మీద ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసిన తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం కూడా వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఈ గుడ్లు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో బగారా దినుసులు వేసుకొని సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి, సన్నగా చీల్చుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇది పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న గోంగూరను వేసుకొని ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ గోంగూర కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ టమాటా పేస్ట్ నుంచి మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. సో ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాని వేసుకొని కొంచెం దూరగా వేయించుకొని ఇందులోంచి కూడా ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దానిలో ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఇందులో బియ్యాన్ని వేసుకుందాం. ఇక్కడ నేను 2 కప్పుల వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి, మీరు నార్మల్ బియ్యం కూడా వాడవచ్చు. ఈ రైస్ అంతా వేసేసిన తర్వాత ఈ మసాలా మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మసాలాలు రైస్కి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకోవాలండి. కొలత ప్రకారం అయితే నేను 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల వరకు వాటర్ని వేసుకున్నాను. ఇలా అయితేనే పులావ్ కొంచెం పొడి పొడిగా ఉంటుందండి, లేకపోతే మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లను కూడా వేసేసి మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూసారా ఎంత చక్కగా కుక్ అయిందో. ఇప్పుడు దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండి గోంగూర ఎగ్ పులావ్ రెడీ. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.